జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్లో కేబినెట్ భేటీ నిర్వహించారు. సీఎం జగన్తో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, సర్వం సన్నద్ధంగా ఉండాలని మంత్రులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి వరకు మంత్రులు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మరింత మెరుగైన ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపడతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ చేపడతామన్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో జబ్బున్న వాళ్లకు జల్లెడవేసి పట్టామని, ఆరోగ్యశ్రీ అవగాహన ప్రచార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. ఇక ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద 300 రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్తో, నూతనమైనటువంటి మెరుగైనటువంటి ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభింపబోతున్నారు. ఈ నెల 18, ఈరోజు 15, 16, 17 అంటే మధ్యలో ఒక 2 రోజులు ఉన్నాయి. 19వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో 5 గ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పాల్గొంటారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీలో అంటే 5 లక్షల అనేటువంటి కాకుండా ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచారు. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలు అంటే పౌరులందరూ గమనించాలి. అంటే 25 లక్షలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని ప్రతి కుటుంబానికి పంచేటువంటి ఒక